హరే కృష్ణ. మహాభారతం అనగానే మన మనసులోకి వచ్చే మొదటి ఆలోచన కురుక్షేత్ర యుద్ధం, వీరుల రక్తసిద్ధం. కానీ ఆ మహాకావ్యంలోని ఒక పాత్ర మాత్రం యుద్ధాన్ని మించిన వెలుగులా నిలుస్తుంది. ఆయన మాట ఒక తీర్పు, ఆయన ఆలోచన ఓ ధర్మ గ్రంథం. తన తండ్రి యమధర్మరాజు, తల్లి కుంతీదేవి, అటువంటి వంశంలో పుట్టినవాడు యుధిష్ఠిరుడు. మనమందరం కూడా సన్మానంగా పిలిచే ధర్మరాజే అతను. ఆయన ఆయన స్వరం వినగానే నిజం పలికినట్టే అనిపిస్తుంది. ఆయన అడుగులు పడిన చోట ధర్మమే నడుస్తుంది. ఆయన చూపించిన మార్గం ఎప్పటికీ మనిషికి ఆదర్శం. అరణ్యంలో అయినా, ఒక రాజసభలో అయినా, యుద్ధభూమిలో అయినా సరే ఆయన నోటి నుండి సత్యం, ధర్మం, న్యాయం మాత్రమే. అందుకే మహాభారతం చదివే ప్రతి ఒక్కరి మనసులోనూ ఒక ప్రశ్న తారాసపడుతుంది. అసలు ఎందుకు ధర్మరాజు ఎప్పుడు ధర్మమే మాట్లాడతాడు? ఎందుకు అతను ఎప్పుడు సత్యమే పలుకుతారు? ఈ ప్రశ్నకి సమాధానం ఆయన జీవితం, ఆయన ఆలోచనల్లో దాగుంది. ఇక ధర్మరాజు విషయానికి వస్తే, మహాభారతంలో ఓ ముఖ్యమైనటువంటి పాత్ర. మహాభారతం ఒక యుద్ధ కావ్యం మాత్రమే కాదు, అది ఒక జీవన శాస్త్రం. ఆ గ్రంథంలోని ప్రతి పాత్రకు తనకంటూ ప్రత్యేకత ఉన్నా సరే, ధర్మరాజు అదే యుధిష్ఠిరుడు మాత్రం అందరిలోనూ ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే ఆయన పుట్టుకతోనే ధర్మానికి ప్రతిరూపంగా నిలిచాడు. పాండురాజుకు సంతానం లేకపోవడంతో కుంతీదేవి ఋషి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరప్రసాదంతో దేవతలను ఆరాధించింది. అందులో యమధర్మరాజును ఆరాధిస్తే పుట్టినవాడు యుధిష్ఠిరుడు. అందుకే తనలో సత్యం, న్యాయం, కరుణ, ధర్మబద్ధత ఇవన్నీ సహజంగానే ఉంటాయి. తన జీవితం అంతా కూడా ధర్మబోధతోనే నిండిపోయింది. మరి ధర్మరాజు యొక్క స్వభావం కనుక చూస్తే సత్యనిష్ట. యుధిష్ఠిరుడు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అహింసా మార్గం అవసరం వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేసేవాడు. ఇక దయ మరియు కరుణ, ప్రతి ఒక్కరి పట్ల సమాన భావాన్ని కలిగి ఉండేవాడు. ఈ లక్షణాల వల్ల ధర్మరాజు అని పిలిచారు ఆయన్ని. మరి మహాభారతంలో ధర్మబోధ కనుక చూస్తే, యుధిష్ఠిరుడు ఎప్పుడూ ధర్మం తప్ప వేరే మాట మాట్లాడలేదు. పాచికల ఆటలో శకును వంచన చేశాడు అని తెలిసిన రాజు ఒకసారి మాట ఇస్తే వెనక్కి తీసుకోకూడదు అని భావించి ఆ ఆటను సైతం ఆపలేదు. ఇక అరణ్యవాసంలో అనేక మంది మహర్షులు ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానాలు ధర్మసూత్రాలే. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామః అని చెప్పినప్పుడు కూడా ఆయన సత్యానికి కట్టుబడి ఉండి ఆ మాటను కూడా సగం మాత్రమే చెప్పారు. అది పరమాత్మ చెప్పిస్తేనే. ఇక యక్ష ప్రశ్నల విషయానికి వస్తే, అరణ్యవాసంలో ఒకసారి పాండవులు నీటి కోసం వెళ్ళగా యక్షుడు వారిని ఆపి ప్రశ్నలు వేశాడు. భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు వీళ్ళు సమాధానం ఇవ్వకుండా నీళ్లు తాకి అక్కడే మూర్ఛపోయారు. చివరికి యుధిష్ఠిరుడు వెళ్ళి సమాధానమిచ్చి వారిని రక్షించాడు. అయితే యక్షుడు అడిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఎంతో విలువైనవి. అలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నా సరే ధర్మబద్ధమైన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. మరి ఆ ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం. యక్షుడు ఆకాశం కంటే బరువైంది ఏమిటి ధర్మరాజు అని అడిగాడు. ధర్మరాజు సమాధానం, తండ్రి భూమి కంటే విస్తారమైనది ఏమిటి